ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. రెండో రోజు కోరం లేక వాయిదా పడింది ఎన్నిక. ఈసీ ఆదేశాలతో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్టీఓ ప్రకటించారు. ఎన్నిక సందర్భంగా తిరువూరులో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఓ కౌన్సిలర్ను వైసీపీ కిడ్నాప్ చేసిందంటూ టీడీపీ నేతలు ఆందోళన చేపట్టారు. కౌన్సిలర్ కుటుంబ సభ్యులతో కలిసి వైసీపీ ఇన్ఛార్జ్ స్వామిదాస్ ఇంటి ముందు ఆందోళన చేపట్టారు. కాకపోతే ఈ రోజు కూడా కోరం అనేది మీట్ అవ్వని కారణంగా ఇక ఈ ఎన్నికలను ముగించడం జరుగుతున్నదండి. ఇకపైన వాయిదా అనేది ఉండదు. సో తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఎన్నికల కమిషన్ కి నివేదిక సమర్పించడం జరిగినది. సో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మనకి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్దేశిస్తుంది. దాని ప్రకారం తదుపరి చర్యలు తీసుకొనబడతాయి. 19వ తారీఖున కోరం అందనందున వల్ల 20వ తారీఖు వాయిదా వేయడం జరిగినది. కాకపోతే ఈ రోజు కూడా కోరం అనేది మీట్ అవ్వని కారణంగా ఇక ఈ ఎన్నికలను ముగించడం జరుగుతున్నదండి. ఇకపైన తిరువూరు నగర పంచాయతీ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. రెండో రోజు కోరం లేక వాయిదా పడింది ఎన్నిక. ఈసీ ఆదేశాలతో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని ఆర్డీఓ ప్రకటించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీకాంత్, చక్రి, తిరువూరు మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక తీవ్ర ఉద్రిక్తతలకైతే కారణమైంది. దీనికి సంబంధించి టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వాగ్వివాదం, అదేవిధంగా నేతలని పరస్పరం ఒకరినొకరు అడ్డుకునే వరకు కూడా వ్యవహారం వెళ్లిన నేపథ్యంలో ఈ ఎన్నికకు సంబంధించిన కోరం పూర్తి స్థాయిలో హాజరు కాలేదు. నిన్న కూడా ఇదే విధంగా ఎవరైతే సరిపడా కోరం కూడా హాజరు కాని నేపథ్యంలో ఇవాళకి వాయిదా వేశారు. ఇవాళ కూడా అదే విధంగా జరగడంతో ఎన్నిక ప్రక్రియ ముగుస్తున్నట్టుగా అయితే ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి ఆర్టీఓ ప్రకటించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 2 సార్లు మాత్రమే ఎన్నికల ప్రక్రియ నిర్వహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి 2 రోజులు ఇదే విధంగా చైర్మన్ ఎన్నిక జరగకుండానే కూడా ప్రక్రియ ముగిసింది. కాబట్టి తాజా పరిణామాలన్నింటినీ కూడా ఈసీకి నివేదిస్తాము. ఈసీ తదుపరి ఇచ్చే ఆదేశాల ప్రకారం చైర్మన్ ఎన్నికకు సంబంధించిన కార్యాచరణ ఉంటుందని కూడా ప్రకటించారు. నిబంధనల ప్రకారం మరోసారి చైర్మన్ ఎన్నిక ప్రక్రియ 3 నెలల తర్వాత ఉండే అవకాశాలు ఉన్నట్టుగైతే మనకు తెలుస్తుంది. ఈ అంశాలన్నింటి మీద ఒకవైపున వైసీపీ ఈసీకి కూడా ఫిర్యాదులు కూడా చేయడంతో పాటుగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి కూడా ఉంది. మరోవైపు టీడీపీకి సంబంధించిన నేతలు మాత్రం ఎవరైతే వైసీపీ నుంచి కౌన్సిలర్లు తమకు మద్దతు తెలపడానికి ప్రయత్నిస్తున్నారో వాళ్ళని వైసీపీ నేతలు నిర్బంధిస్తున్నారు. అందువల్లనే వాళ్ళు ఎన్నికకు రాలేకపోతున్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో వైసీపీ నేతల వల్లే ఎన్నిక వాయిదా పడిందని టీడీపీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. చక్రి, ప్రస్తుతం దీనికి సంబంధించిన ఎన్నిక ఈసీ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా అలాగే నిలిచిపోయే పరిస్థితి అయితే నెలకొంది. ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.